హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈరోజు ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. మీ అందరికీ చాలా మందికి తెలిసిన పర్సన్ ఐశ్వర్య గారు. నమస్తే ఐశ్వర్య గారు. నమస్తే అమ్మా. నమస్తే. సో గార్డెనింగ్ చాలా మందికి పరిచయం చేసిన వ్యక్తి అండ్ గ్రూప్లు మెయింటైన్ చేస్తూ అండ్ అలాగే చాలా మంది పిల్లలకి కావాల్సిన ప్రోత్సాహకంగా అంటే వాళ్ళు ఫ్యూచర్ నేచురల్ ఫార్మింగ్ ద్వారా మంచి ఫుడ్ తీసుకోవాలని మంచి ఉద్దేశంతో చాలా మంది పిల్లలకైతేనేమి అండ్ ఎవరెవరైతే గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో చాలా మంచి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మైండ్లో ఉన్న వ్యక్తి అనమాట. సో మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ గార్డెన్ చూడడం ఇంకా హ్యాపీగా ఉంది. సో చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకుంటున్నా. ఈసారి అయింది. వెల్కమ్ అండి మా గార్డెన్ కి. మంచి గిఫ్ట్ అన్నమాట. అయిపోయింది. నేనే ఇంకా తెప్పించుకుందాం అనుకున్నాను. వరికొచ్చులు ప్రతి ఇంట్లోని ఉండాల్సినవి. మీరు చెప్పండి. తప్పనిసరి ప్రతి ఇంట్లో ఉండాలి. మన ఇంటికి పక్షులు రావాలి. లక్ష్మీ కాళ్ళు ఉట్టి పడితే బాగుంటుంది. ప్రతి ఇల్లు బాగుండాలి. అసలు వీళ్ళ ఇంటి ఎంట్రన్స్ ఎంత బాగుందో, నిజంగా లక్ష్మీదేవి లాగే అనిపించింది అనమాట వచ్చినట్టుగా. సో మంచి బిగినింగ్ అనుకోవచ్చు. మనం వరికొచ్చుతో మొదలు పెట్టాము అండ్ గార్డెన్ నేను చాలా సార్లు ట్రై చేసినా కూడా ఆగి ఎందుకంటే నేను వీడియోలు తీసుకోవడం నా గార్డెన్ లో ఎలా అయితే అవ్వదో ఆవిడ గ్రూప్స్ అన్ని మేనేజ్ చేసుకుంటూ అండ్ అన్ని యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసుకుంటూ ఆవిడ గార్డెన్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా నిజంగా ఆవిడకి టైం ఉండదు. బట్ ఇవాళ టైం ఇచ్చారు ఐశ్వర్య గారు. సో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎలాగా ఒక షార్ట్ నాకు నోట్ కావాలండి. నా జర్నీ స్టార్ట్ అయింది మీతో, మీ అందరితో. మా ప్రయాణం 5-6 ఏళ్ళు బట్టి ఉండొచ్చు. నాది 2016-17 నుంచి స్టార్ట్ చేసినట్టు నాకు గుర్తు రావట్లేదు, కానీ కరెక్ట్ టైం ఆల్మోస్ట్ 8 to 9 years అవుతుంది గార్డెనింగ్ స్టార్ట్ చేసి. యాక్చువల్గా ఒక పర్పస్ అనుకుని వచ్చాను. ఇది వచ్చిన తర్వాత రకరకాల మలుపులు తిరిగి మీ చేతితో మీరు ఇప్పటికి ఎన్ని మొక్కలు కొని ఉంటారు అంచనాగా చూచావాచాగా చెప్పండి. చాలా కష్టం అండి. లక్ష దాటి మొక్కలు కొన్నారు. అన్ని పంచి ఎప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చినా కూడా మినిమం ఒక 10 మొక్కలన్నా ఇచ్చి పంపించకుండా ఉండరు. అంటే ఏదో గోదావరి మర్యాద అంటారు కదా, అలాగా ఎవరు వచ్చినా కూడా లేదు అనకుండా కాదు అనకుండా మీ దగ్గర ఈ మొక్క ఉందా ఆ మొక్క ఉందా అని అడిగి మరీ ఇస్తా ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు ఎలా ఉంది? నేను పెంచుకోవడం కంటే నాకు ఇవ్వడం అంటే చాలా ఇష్టం అండి. హ్యాపీనెస్ ఇచ్చేటప్పుడు పొందితే చాలా. పలానా వాళ్ళు అడిగారు ఇచ్చేస్తాను మీరేం అనుకోకండి అని ఫస్ట్ ఇచ్చేయడంలో హ్యాపీనెస్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇవ్వడం ఇస్తాను అని చెప్పడం వేరు, ఇవ్వడం వేరు కదా. సో ఇవ్వడంలో ఆవిడకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు ఇప్పటిదాకా. అండ్ ఇంకొకటి కూడా నేను ఓపెన్గా చెప్పాలి ఏంటంటే ఆర్గానిక్ ప్రభా అనే ఛానల్ ద్వారా నేను ఆవిడకి పరిచయం అయినా కూడా చాలా వేదికల పైన నన్ను ముందుకి నడిపించి అంటే మీరు వెళ్ళి మాట్లాడండి, మీరు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది. దోషి నోజ్ అన్ని తెలిసినా కూడా ఆవిడ వెనకుండి నన్ను ముందుకు నడిపించి మాట్లాడించారు. అది అందరికీ ఉండే ఇది కాదు, చాలా తక్కువ మందికి ఉండే ఇదన్నమాట. సో ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో ఇవాళ మీ గార్డెన్ అయితే చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి ఏమేం పండిస్తున్నారు గారు. ఎంటర్ అవ్వగానే చక్కగా బృందావనం లాగా కృష్ణుడు కదా. సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూపించండి నాకు. ఈ కృష్ణయ్య నుంచి మొదలు పెడదామండి. ముందు నా కృష్ణయ్య ఎవరిచ్చారో మీకు తెలిసే ఉంటది. ఆదిలక్ష్మి గారు కదా. నాకు చాలా ఇష్టమైన, ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, దొరకలేదు. ఆదిలక్ష్మి మా ఇంటికి వచ్చినప్పుడు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చారన్నమాట. ఓకే, కలవడం ఎన్నో ఇయర్స్ నుంచి కలిసే ఉన్నాము. మొన్న ఒక 2 years బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చారు. అవును, చక్కటి కృష్ణుడు కింద ఉండేవాళ్ళు, ఆయన తీసుకొచ్చి పైన పెట్టుకున్నాను. బాగుంది. ఓకే, ఇక్కడ ఏమేమి మొక్కలు పెట్టారు? ఇవన్నీ కూడాను మనకి ఇక్కడంతా వాటర్ ప్లాంట్స్, అలోకేషియా అవి కూడా 2 రంగులు ఉన్నాయి కదా. 3 వెరైటీస్ ఉంటాయి ఇందులోనా. బ్లాక్ ఒకటి, ఇది ఎల్లో కలర్ మారుతుంది. ఓకే, ఇది ఒకటి, గ్రీన్ ఒకటి. ఓకే, ఇవన్నీ డయాంతస్ అంత సీజనల్స్ కదా. ఇక్కడ అంతా కూడా మేము వైజాగ్ వాళ్ళందరం కలిపి తెప్పించుకున్నాం. ఇవి గ్రూప్ ఆర్డర్స్ లో తెప్పించుకున్నవి. ఇవన్నీ వెరైటీస్ కదా. ఇందులో కలర్స్ ఆరెంజ్, వైట్, పర్పుల్, లైట్ కనకాంబరం కలర్ ఇవన్నీ. సో ఇలా చూస్తే మన కృష్ణుడు పక్కన చక్కగా అంతా సీజనల్స్ పెట్టుకున్నారు. ఇటు పక్క వద్దాం. ఇటు పక్క వస్తే రండేశ్వరి గారు, ఈ పక్క అంతా లార్డ్ బుద్ధాన్ని పెట్టుకున్నామండి. ఆయన చుట్టూ పువ్వుల మొక్కలు చాలా ఎక్కువ ఉండేవి. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు మనకి మన మూడు తగ్గట్టు మనం కూడా మారుతుండాలి కాబట్టి వాటి ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటాను. అర్థమైంది. సో ఇక్కడ అంతా ఎడీనియమ్స్ పెట్టుకున్నారు. మొత్తం అంతా కార్నర్ అంతా ఎడీనియమ్స్ అండి. ఎన్ని కలర్స్ అండి ఇవన్నీ? గులాబీ మొక్కలు పెట్టుకున్నారు. ఈ కార్నర్ అంతా గులాబీ, తీగ గులాబీ, ఇట్లా పైకి పందిరి రకం గులాబీలు అవి పెట్టారు. ఎడీనియమ్స్ అక్కడ ఆర్చిడ్ రోజ్ ఒకటి అక్కడ. ఇది కదా ఆర్చిడ్ రోజ్. ఇది స్మెల్ వస్తుంది కదా చక్కగా, బాగుంటుంది, చాలా బాగుంటుంది.
గుత్తులు గుత్తులుగా Orchid rose. వస్తాయి, బాగుంటుంది. ఓకే, అవి పందిరి గులాబీ పందిరి వెనకవి గులాబీ కదా? ఇవంతా కూడా హ్యాంగింగ్స్ పెట్టుకున్నారు. హ్యాంగింగ్. మనం ఇంకా కూరగాయల వరకు వెళ్ళలేదు, ఎంట్రన్స్ లోనే ఉన్నాము. కలోంజీలు ప్రవీణ్, మేము ఇంత ఇలా చిన్న చిన్న మొక్కలు తెచ్చుకున్నామండి. కటింగ్స్ లాగా పెట్టుకోవచ్చు కదా. కటింగ్స్ లా అంటే మేము తెచ్చుకోవడమే గ్రూప్ ఆర్డర్లతో పెట్టి తెచ్చుకున్నాము. గ్రూప్ ఆర్డర్ల ద్వారా బెనిఫిట్స్ ఇదే, మనం ఖరీదైన మొక్కల్ని 5 రూపాయలు 10 రూపాయలకి కూడా తెప్పించుకుంటాం. ఓకే, ఒకసారి ఫెయిల్ అవుతుంటాం, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంటాం. ఓకే. పోయినా పెద్ద బాధ అనిపించదు, ఎందుకంటే తక్కువలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగా అంటే అందరిలో అవేర్నెస్ పెరిగింది కదా, నర్సరీస్ కూడా కొంచెం రేట్లు బాగా పెంచేసాయి. అవును, మనకి ఇలా తెచ్చుకుంటే పెద్ద బాగా help అవుతుంది అందరికీ ఖర్చు కూడా. తగ్గుతుంది కదా. అక్కడేంటి రంగు రంగుల్లో పెటూనియాలా? పిటూనియాలు ఇవి బా మంచి కలర్స్ అసలు. ఇక్కడ కూడా కలోంజీలో కలర్స్ ఇవన్నీ. ఓకే, ఇంత చిన్న సైజ్ సాప్లింగ్స్ తెచ్చి ఇంకా ఫ్లవరింగ్ రావాలి. కావాలి వస్తున్నాయి, మొగ్గలు వచ్చినాయి కదా, ఓ. ఇవన్నీ కలర్స్. ఈ సైజ్ సాప్లింగ్స్ మీరు తెప్పించుకుంటారు ఈ ఆర్డర్స్? సైజ్ మ్మ్. తెప్పించుకుంటాం. ఒకసారి ఎన్ని తెప్పిస్తారు మామూలుగా, ఎంత మందికి? వేలే ఉంటాయండి, వేలలో 6 వేలు మొక్కలు తెచ్చుకుంటాం, అందరం షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు న్యాచురల్ గార్డెనర్స్ గ్రూప్ లో? బాగానే ఉన్నారు, 2000 మెంబర్స్ ఏమో గ్రూప్స్ లో ఉంటారు. ఓకే, అనాథరైజ్డ్ గా 500 ప్లస్ ఉంటారు. ఓ. పెద్దవారు, వాట్సాప్ గ్రూప్స్, వాళ్ళకి అలవాటు లేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ లోకల్ గా చుట్టుపక్కల వారికి మేము సర్వీసులు చేస్తుంటాం కదా. ఓకే, ఓకే. మామూలుగా వీళ్ళందరూ కూడా మనకి గ్రూప్స్ లో ఆర్డర్స్ అవి ఈ పెట్టుకోవడం గ్రూప్స్ లో లేకపోయినా మొదటి నుంచి ఇలా మొక్కలు అలవాటే. పంచుకోవడం, షేర్ చేసుకోవడం Share ఇక్కడ అందరికీ చేసుకోవడం ఇష్టం. అలవాటే. ఈ బ్లూ డ్రమ్ లో ఉన్నది ఏంటి ఐశ్వర్య గారు? ఇది బిలాంబీ మొక్క అండి. ఏంటి మధ్యన చాలా మంది పెంచుతున్నారు బిలాంబి ఉసిరి. బిలాంబీ అసలు మనకి సి విటమిన్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అన్నిట్లో వాడుకోవచ్చు. రోటి వచ్చినాయా? పచ్చళ్ళు, కాయలు నిల్వ- వచ్చినాయా? లేదు ఇంకా, ఆ, మొన్న రీసెంట్ గా 6 నెలలు అవుతుంది తెప్పించుకుని. ఓకే, ఓకే. మామూలు ఉసిరికాయలు లాగానే ఉంటాయి చూడడానికి. కొంచెం పొడవుగా దొండ ఉసిరి అంటారు కదా, ఆహా, దొండ ఉసిరి అన్నమాట. నేను ఇదే విన్నాం, అంటే మొన్న అభిధునిష గారి ఇంట్లో విన్నాను వారి ఇంట్లో బిలాంబి ఉసిరి అని. నెక్స్ట్ ఇవంతా బంతులు వేసుకున్నారు. బంతులు కొమ్మలు ఒక్క మొక్కన నేను ఒక 70-80 మొక్కలు చేశానండి. ఓ, ఇట్లా అయిపోతుందా, అవును, అయిపోయిన తర్వాత కట్ చేసి ఈ కొమ్మ తీసుకొచ్చి ఇంకో చోట పెడుతుంటాం. ఓకే. ఇక్కడ ఇగోండి ఇలా వేర్లు వస్తాయి, ఈ వేర్లు వచ్చిందని కట్ చేసి ఇంకో చోట పెడితే మళ్ళీ వచ్చేస్తుంది. ఇవన్నీ Okay. అట్లా ప్రతి దాంట్లో మనకి నిమటోడ్స్ అవి రాకుండా, జబ్బులు రాకుండా ఉండడం కోసం పెట్టుకున్నాం. ఓకే, ఒక్కొక్క మొక్కని ఇన్నేసి మొక్కలు చేస్తున్నారు అన్నమాట. చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను కదా, అవును. ఇది ఇలా కొమ్మ తెంపేస్తాం, ఆ, తెంపేసి నేను మళ్ళీ ఇట్లా గుచ్చుతాను, ఓకే, ఇలా గుచ్చుతాను, మళ్ళీ మొక్క ఎదిగిపోతుంది, చక్కగా బలంగా తొందరగా పువ్వులు వచ్చేస్తాయి అట్లా పెట్టుకోవడం వల్ల కూడా. ప్రతి తోటలో బంతి ఉండడం చాలా అవసరం కదా. ఇవన్నీ మళ్ళీ మనకి చామంతులు. చామంతులు ఇదంతా కొంచెం ఫ్లవర్స్ ఇవన్నీ అంటే ఇదివరకు గజిబిజిగా ఉండేది, ఓకే, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టేసేవాళ్ళం. కొంచెం ఫ్లవర్స్ అన్ని ఒక పక్కకి మార్చుకుందామని పెట్టుకున్నాం. అంతా ఒక ఫార్మేటెడ్ వేలోకి వచ్చింది అనమాట. ఇవేంటండి చాలా బాగున్నాయి ఈ పువ్వులు. గజానియాలు ఇవి కూడా గ్రూప్ ఆర్డర్ ద్వారా 10 రూపాయలు 8 రూపాయలు పడిందండి మొక్క. చాలా మంచి కలర్స్. ఇంత చిన్న చిన్న సాప్లింగ్స్ ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ. అందరికి పంచుకున్నారు చక్కగా కదా. అందరికి పంచేయిగా నాకు నేను ఆర్డర్ పెట్టుకుని ఒక 20 సెట్లు పెట్టుకుంటాను. ఓకే, నాకు అందరికి ఇచ్చేగా అలా కొన్ని మిగిలితే పెట్టుకున్నాను. ఇక్కడ మధ్యలో గులాబీ మొక్క అప్పుడిప్పుడే మొగ్గలతో వస్తుంది. ఇది ఆర్చిడ్ రోజు. ఆర్చిడ్ రోజేనా? ఓకే, అదే కలర్ ఉంటుంది మనకు తెలిసి, చిన్న లావెండర్ కలర్ ఏదో. ఇదేంటండి ఇది? ఇది కూడా సీజనల్ ప్లాంట్ అండి. ఓకే, సీజనల్ ఇది కూడా. Seasonal. ఓకే, ఇప్పుడు శీతాకాలంలోనే వస్తాయి. సమ్మర్ లో అంతగా రావు, ఓకే, మనకి వర్షాకాలం నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ వెనక ఉన్న మామిడి అది మామిడి కాదు, అది ఆకు సంపింగ బ్యాక్ సైడ్. ఇదా? ఆ. ఓ, సరే దారి ఉంది వెళ్ళడానికి. ఓకే, నెక్స్ట్ మొక్కలు తవ్వుకోవడానికి ఇలా అన్నిటికీ నేను ప్లేస్ ఇట్లా పెట్టుకుంటాను, అంటే నాకున్న తక్కువ స్థలంలో పెట్టుకుంటాను. ఇది ఆకు సంపింగ అండి. ఓహో, చాలా వస్తాయి అనుకోండి కదా ఫ్లవర్స్ అవి. ఆకు సంపంగి ఇది మనం అందరం కలిపి తెప్పించుకున్నాం కదా, మనం మీరు కూడా తీసుకున్నట్టున్నారు. ఏంటది? ప్రియా, మీరందరూ హైదరాబాద్ నుంచి మన కొనుక్కుని తెచ్చుకున్నాం. ఓకే, ఓకే, నేను తెచ్చుకోలే. మీరు తెచ్చుకోలేదా? ప్రియా నేను ఇద్దరం కలిపి తెచ్చుకున్నాం. స్మెల్ కూడా అలాగే వస్తుందంట కదా కొంచెం. మళ్ళీ ఎవరు అడిగితే ఇచ్చేసాను, మళ్ళీ రీసెంట్ గా గ్రూప్ ఆర్డర్ ద్వారా తెప్పించాం. ఓ, గ్రూప్ ఆర్డర్ ద్వారా పెద్ద మొక్కలు కూడా తెప్పించుకుంటున్నారు మీరు. పళ్ళ మొక్కలు ఈ సంవత్సరం స్పెషల్ గా తెప్పించుకున్నాం. ఇది వరకు ఉండేది పెద్దదైపోయి కాయలు రావడం మానేసింది. ఆ కొమ్మ తీసి గుచ్చానండి, చాలా చక్కగా వస్తుంది. కొమ్మతో పెంచింది ఇది. కొమ్మనే కట్ చేసేసి రావట్లేదు, కొన్ని ట్రై చేద్దామని పెట్టాం, బాగా వచ్చి చక్కగా వచ్చింది చూడండి. మన ఇంట్లో జినియాస్ కూడా కలర్స్ ఇట్లా తెప్పించుకున్న గ్రూప్ ఆర్డర్ తో. ఓకే, ఇవి అయిపోయాక పువ్వులు ఇట్లా తెంపేసి ఇలా వేసేసాం అన్నమాట. ఇవన్నీ అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. మేము ఒక్కసారి కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కోకుండా. జినియాస్ కూడా పెద్ద ఇప్పుడు సీజన్ అలాగేమి ఉండట్లేదు, చక్కగా వచ్చేస్తాయి జినియాస్ కూడా. ప్రవీణ్, ఇది ఒక చామంతి అండి, గ్రూప్ ఆర్డర్ తో తెప్పించుకున్నాం, కానీ ఇంత మంచి కలర్ వస్తుంది అనుకోలేదు, ఎంత బాగుందో. ముద్ద చామంతి అన్నమాట. దమిడి చామంతి అంటారా, అందులో ఇది ఒక లైట్ పింక్ షేడ్, ఎంత అందంగా ఉందో అసలు. ఇది నేను ఎప్పుడు చూడలేదండి. డబుల్ కలర్ వచ్చింది. ఇందులో ఎల్లో చూసాము, వైట్ చూసాము, ఇట్లా పింక్ షేడ్ ఎప్పుడు చూడలేదు. నైస్, చాలా బాగుంది. టికోమా కదా? టికోమాలో 3 రంగులు అండి ఇవి. ఎల్లో ఒకటి, డబల్ షేడ్ ఒకటి, నెక్స్ట్ వైలెట్ షేడ్ ఒకటి.
టికోమా ఇప్పుడు మనకి సీజన్ ఏమైనా ఉంటుందా శ్రీ గారు? సీజన్ ఏం లేదు, ఎప్పుడు వస్తాయి కటింగ్ కటింగ్ పైన చేసుకుంటా. కాబట్టి ప్రూనింగ్ చేస్తా ఉంటే బాగా వస్తాయి అన్నమాట. ఓ ఇది ఇదేమో కొమ్మలతో పెరిగిపోతాయా? కొమ్మలు కట్ చేసి వేస్తే వస్తాయి. ఓకే ఓకే. ఇదిగోండి ఇట్లా సీడ్స్ పడిపోతా ఉంటే మనం చూసుకునే రబ్బర్ బ్యాండ్లు వేసుకోవడం ఇట్లా చేస్తా ఉంటే ఎడీనియమ్స్ ఎడెనిమ్స్. కలర్ కూడా చాలా బాగుంది. నేను ఈ వైట్ కలర్ లైట్ కలర్ షేడ్స్ చాలా తక్కువ సింగిల్ చూడాలి. కలర్ అండి. బాగుంది. ఎడెనిమ్స్ అనగానే మనకి ఎవరో గుర్తొస్తారు. అరుణ గారు నేను ఫ్రెండ్స్ అందరినీ తరుచుకుంటున్నాను. తను చూసే నేను ఎడెనిమ్స్ కంటే నేర్చుకున్నా యాక్చువల్లీ. చాలా పెంచారు ఇప్పుడైతే. అవి చూసినప్పుడల్లా తనే గుర్తొస్తా ఉంటారు అనమాట. ఓకే. ఇవన్నీ దాలియాలండి, గ్రూప్ ఆర్డర్స్ తో తెచ్చుకున్న దాలియాలు. పొట్టి రకమా? డ్వార్ఫ్ వెరైటీ కదా? డ్వార్ఫ్ వెరైటీ. ఓకే. ఇది చూసారా, మనం బిల్లగన్నేరు అంటాం కదా, హైబ్రిడ్ వెరైటీ. ఇవి కూడా తెప్పించుకున్నాము, ఎక్కడో ఒకటో రెండో నాకు మిగిలాయి. కలర్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది కలర్. అవన్నీ కూడా మందారాలా? మందారం అండి. ఇది కూడా గ్రూప్ ఆర్డర్సే? గ్రూప్ ఆర్డర్ కాదు, గ్రూప్ ఆర్డర్స్ తో తెప్పించలేదు, కానీ మనకి మొన్న మా నేచర్ గార్డెనర్స్ ది మాది ఫస్ట్ యానివర్సరీ మీటింగ్ అయినప్పుడు నవీన్ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అని నవీన్ గారు వాళ్ళు చెప్పంగానే పాపం అందరికి మంచి మంచివి తీసుకొచ్చారు. అక్కడ చూడండి పింక్ కూడా ఏదో చెప్పారు, మంచి మొక్క జామ మొక్క చెప్పినట్టున్నారు. 2 రోజులు ఉంటుంది ఫ్లవర్ అయితే, ఎంత బాగుందో. కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. పెద్ద పువ్వులు వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే ఆయన తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మరి 2 మొక్కలు ఇచ్చి మీరు వెయ్యకపోతే కుదరదని ఇచ్చారనమాట. ఎందుకంటే మీకు ఏం మొక్కలు ఇచ్చినా ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటారు కదా. రైట్. ఇది క్లిమాటిస్. రాణి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను గుర్తుగా ఇచ్చారు. ఎలమంచిలి మా ఏరియా రాణి గారు ఇచ్చారు. ఈ వెనకనన్నీ వాటర్ ప్లాంట్స్ కదా? వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇందులో వాటర్ లిల్లీస్ ఉన్నాయి, అంటే ఇప్పుడు డార్మెంట్ పీరియడ్ కదా, అందుకే మనకి పెద్దగా ఫ్లవర్. కనకాంబరాలు ఇదొక రంగు. ఇది కనకాంబరం నా చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు బాగా ఎక్కువ పెంచేవాళ్ళు. సౌందర్య కనకాంబరం. ఇది అసలు ఇప్పుడు దొరకట్లేదు సౌందర్య కనకాంబరం. మొన్న రమాగారు అని చెప్పి మొన్న మీరు వీడియో తీశారు. అవునవును. తను పట్టుకొచ్చి, తను ఏంటంటే నేను ఏది అడిగినా కుండీతో ఇచ్చేస్తాను. ఓ అంతా మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాము అంటుంటారు. ఇవి ఇప్పుడు ఎక్కువ ఫేమస్. దీనికేమో విత్తనం రాదు, కొమ్మలతో వచ్చేస్తాయి. కొమ్మలతో వచ్చేస్తాయి. అవును అవును. ఇది ఒక రకం. ఇక్కడ 4-5 రకాలు ఉన్నాయి కదా కనకాంబరాలు. ఇవన్నీ కనకాంబరాలు. ఇవన్నీ కనకాంబరాలేనా? ఇవి ఇందులో సౌందర్య కనకాంబరం ఇది ఒక వెరైటీ ఉంటుంది. చాలా డార్క్ గా ఉంటుంది ఫ్లవర్. ఆకు చూసారా షైన్ ఎంత బాగుంది. ఇవి గ్రూప్ ఆర్డర్? గ్రూప్ ఆర్డర్ కాదు, ఫ్రెండ్స్ కి కోసం తెప్పించాను 10-20 మందికి. ఇచ్చండి గ్రూప్ ఆర్డర్ తో తెచ్చుకున్నవే. సాప్లింగ్స్ ₹2 అట్లా బాగా హెల్ప్ అవుతుంది మనకి నిజంగా. అసలు పూసపాటు రేగ చాలా నందిని దగ్గర ఒకసారి హైదరాబాద్ నుంచి కూడా తెప్పిస్తాను. అంటే ఇందులో వెరైటీస్ ఉంటాయండి, 7-8 వెరైటీస్. అదొక వెరైటీ. పిచ్చులు ఇదొక వెరైటీ, అదొక వెరైటీ. పొట్టి రకం అవి. ఈ వెరైటీ ఏంటో గానీ ఎంత గుత్తులుగా కాసిందో, అయిపోతుంది కదా అని తీసేద్దాం అనుకున్నా, మళ్ళీ పోతొచ్చేస్తుంది. ఆకులు లేవు కానీ కాయలు ఉన్నాయి. కాయలు అసలు చాలా బాగుంటాయి, ఎక్కువ కారం ఉండదు. పెద్ద వయసు వారికి కొంచెం అందరికి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఎంత గుత్తులుగా వస్తున్నాయో. కానీ ఈ సాప్లింగ్స్ తెచ్చుకోవడం వల్ల మనకి ఎక్కువ కాపు వస్తుంది కదా. టైం కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది. సీడ్స్ వేసుకొని టైం సరిపోదు, బిజీగా అయిపోతున్నాం కదా. కొంచెం నాకు నార్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సుజాత గారు ఇస్తారు, మీరు ఇస్తారు. నాకు ఏదైనా సరే నార్లు వేసేసాను, ఇస్తున్నారు. ఇది క్యారెట్ వేసారా? మొన్న శ్రీకాకుళం అను గారు వాళ్ళు దానికి హరిత మహోత్సవానికి వెళ్ళినప్పుడు నాకు కొన్నాం అనమాట. ఎంత ఆకుకూరలు అండి, పాలకూర, ఇదేమో చుక్కకూర. వస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. రోజులు అయింది వేసి 10 days, 15 days. ఓకే. చుక్కకూర, పాలకూర, ఇదంతా పాలకూర కదా. అదిరిపోయినాయి అసలు. తోటకూర ఎక్కడ పడితే అక్కడే మనకి మొలిచేస్తుంది. ఇవి ఎక్కడి డబ్బాలు ఎక్కడ దొరుకుతా ఉంటాయి? ఈ డబ్బాలు మామూలు మనకి స్క్రాప్ షాప్ లో దొరుకుతాయి. పెద్ద పెద్ద డ్రమ్స్. ఎంత పడతాయండి ఇవి? తక్కువే పడిందండి మనకి. ఒక పెద్ద డ్రమ్ వచ్చి 300-250 పడింది. కట్ చేస్తే 2 వచ్చినాయి. టమాటాలకి, వంకాయలకి అన్నిటికీ బాగుంటాయి. ఇది గ్రాఫ్టెడ్ టమాటా. ఇది నాటు వంగకి గ్రాఫ్టింగ్ చేసింది. ఓకే. చేసుకోవచ్చు, కానీ నాకు నరసింహరావు గారిని ఆయన చేసినప్పుడల్లా ఇస్తా ఉంటారు. ఇవాళ పొద్దున్నే చూస్తున్నాను, గ్రాఫ్టెడ్ వంగ చాలా ఎక్కువ కాపు వస్తుంది అని చెప్పి. ఆయన ఇద్దరికి మనం తెప్పించేవాళ్ళం. వచ్చేసరికి ఆకులు వాడిపోయి పాడైపోయి దూరం నుంచి రావాలి. అందుకని ఇక్కడ ఊర్లో మనం చేయడం నేర్చుకున్నాం అనమాట. చేస్తున్నారు. ఈ వరుస అంతా మిర్చి వేసుకున్నాం. ఇవన్నీ మిరప మొక్కలు. ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ ఉంది. ఇవి ఒక రకం, ఒక రకం, అన్ని చాలా రకాలు ఉన్నాయండి. 17 ఇట్లా రకాలు. పంపించినప్పుడు కూడా అలాగే పంపిస్తారు, చెప్తారు. కాకపోతే మనం ఏది మనకి ఎక్కువ క్రాప్ వస్తుంది అడిగి, అంటే మనకి మిద్దె తోటల మీద బాగా రావాలి కదా. ఇది కూడా మిర్చి, పక్కంతా మిర్చి వేసుకుంటాం.
చూడండి ఇవన్నీ మిరప మొక్కలు అన్నమాట. మధ్య ప్రతి మధ్యలో మళ్ళీ బంతి దాంట్లోనూ మనకి వేశారు, బంతి మొక్కలు కంపల్సరీగా వేసుకుంటున్నారు. ప్రతి దాంట్లో ఉంటాయండి. ఇవన్నీ డొక్కులు బాగున్నాయి యాక్చువల్ గా, అంటే తవ్వుకోవడానికి వాటికి కూడా విశాలంగా ఈజీగా ఉన్నాయి. ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఏ వయసు వారైనా మనకి వంగి తవ్వుకోవడానికైనా అవును. తీసుకోవడానికి మట్టి 2 మార్చుకోవడానికి. ముక్కలు కూడా ఇక్కడే ఉన్నాయా మనకి, అంటే డ్రమ్ పై భాగం కింద భాగం కూడా? ఇదేమో కింద పై భాగం. ఓకే పై భాగం. ఓకే, ఇలా పెట్టేసుకున్నారు. దీని కింద మూత ఉంది. మోతుంది. ఓకే, మేము చిన్న హోల్ పెట్టేసుకుంటే వాటర్, వేస్ట్ వాటర్ యాక్చువల్ గా మనం ఇక్కడ హోల్ పెట్టుకుంటే ఈ స్లాబ్ కూడా తడవకుండా మనం అంటే మనం పాత రోజుల నుంచి పెంచుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు మంచి అవగాహన వచ్చింది కొత్తగా పెంచిన వాళ్ళకి మనం చెప్పచ్చు. చిన్న పైప్ పెట్టుకుంటే ఆ వేస్ట్ వాటర్ కూడా మనం మళ్ళీ మొక్కలకే యూజ్ చేసుకోవచ్చు. ఈ మందారం ఒకటి, నాకు ఒక ఆయన పేరు మర్చిపోయానండి, గిఫ్ట్ ఎవరికి ఇవ్వద్దు, మీ దగ్గర ఉండకపోతే ఊరుకొని మళ్ళీ వచ్చేసారు. కానీ ఇది గ్రీన్ మందారం అని చెప్పి కోల్కతా నుంచి వారి అబ్బాయి జాబ్ చేస్తారంట. వాళ్ళ నాన్నగారు తీసుకొస్తే నాకు ఒక మొక్క తెప్పించి ఇచ్చారండి. ఇది కొంచెం అపురూపంగా చూసుకోవాల్సి వస్తుంది. ఇదేంటి మామిడా? మామిడిలో ఇది 365 days మామిడి అని చెప్పి గ్రాఫ్టింగ్ చేస్తున్నది. ఇయర్ లాంగ్ వస్తుంది మనకి. ఇది తైవాన్ 365 days మామిడి ఏదో అంటారు. స్టార్ట్ అవ్వలేదు కదా ఇంకా? అవ్వలేదు. ఇది కూడా కోల్కతా స్పెషల్. సంకల్ప ఆర్ట్ విలేజ్ తీసుకొచ్చిన ఇది ఒక మందారం. మందారాలు ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. అలాగే వస్తుందా? ఇలాగే వస్తుంది. పువ్వు పూస్తే ఎంత అందంగా ఉంటుందో ఫోటో పంపిస్తాను. ఇవన్నీ మొగ్గలు. ఓకే, డిఫరెంట్. ఇది కూడా మనకి కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొక్క చూడండి, ఇది సంపెంగలో బయట సంపెంగ అండి. సంపెంగ అంటే మనం నేల మీదే వేసేది అనుకుంటాము, కానీ ఇప్పుడు మిద్దె తోటల మీద వేసే రకాలు కూడా వచ్చేసాయి. చిన్న బ్లాక్ టబ్ చాలండి మనకి. గ్రాఫ్టెడ్ వెరైటీలు వస్తున్నాయి, మంచిగా వస్తుంది. పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. ఇందులో కూడా మిర్చి ఇది కూడా గ్రూప్ ఆర్డర్. మనకి బయట 300-400 ఉంటుందండి. 110 రూపీస్ కావచ్చు. ప్రైస్ ఎక్కువ మంది కొంటాం కదా, ఇప్పుడు బోల్డ్ మంది అడుగుతారు నెంబర్ ఇవ్వండి గ్రూప్ లో చేస్తాం. కానీ చాలా పని అండి ఇవన్నీ. మనకి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి మళ్ళీ మన ఏరియా వైజాగ్ లో 10 ఏరియాస్ ని డివైడ్ చేసాము. అన్ని ఏరియాస్ కి పంపించాలి. చేసే సర్వీస్ చేసే వాలంటీర్స్ ఎంత మంది ఇప్పుడు? 11 మంది ఉన్నారు మాకు. ఏరియా అడ్మిన్స్ ఉంటారు. కానీ చాలా మంచి వారు ఏది ఆశించరు, పదవులు ఆశించరు, పొగడ్తలు ఆశించరు, సన్మానాలు ఆశించరు. ఎంత చక్కగా చేస్తారంటే అసలు వారిని చూసి నేను చాలా మారాను. వారి సర్వీసులు చూసాక వసూలు చేస్తాము. మళ్ళీ బాధ్యత తీసుకున్న తర్వాత మొక్క పాడైతే అందరికి ఇబ్బంది కదా, టైంకి ఎవరు మొక్కలు వాళ్ళు తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రవీణ్, ఇదంతా పుదీనా అమ్మ, కట్ చేస్తాము ఈ 2-3 రోజుల్లో. మళ్ళీ మనం కటింగ్ చేసేస్తే మళ్ళీ బాగా చిగుర్లు వచ్చేస్తాయి. అసలు ఎంత బాగా వచ్చేది. మళ్ళీ పక్కన పెట్టేసుకుంటాం. ఇది క్యారెట్ ఫ్రెండ్స్ అడిగారని వారి కోసం వేసాను. ఇప్పుడు నార్ పంచుతారు అవి. ఈ టమాటాల్లో డిఫరెంట్ వెరైటీస్. ఓకే, ఇలా చిన్న చిన్న సీడ్స్ కోసం చిన్న పెట్టుకుంటా ఉంటాం అక్కడక్కడ. కుండీల మధ్యలో పెట్టుకుంటే స్పేస్ కలిసి వస్తుంది. ఇది రీసెంట్ గా హార్వెస్ట్ చేస్తామండి. మెంతికూర కదా. చామంతులు సీజనల్స్ చాలా ఉన్నాయి. జినియాలు, ఇదొకటి భగవద్ధాన్యం అని చెప్పి గ్రూప్ ఆర్డర్ తో తెప్పించామండి. పెద్ద కాయలు వస్తాయండి కదా, గుత్తులుగా వస్తాయి. సైజు పెద్దదని కాదు, కాయలు అంతా గుత్తులుగా వస్తాయి. అక్కడ ఉంది చూడండి ఎంట్రన్స్ లో మీ కాయలు పైన, అది కూడా అదేనా? భగవద్ధాన్యం. ఇది గ్రూప్ ఆర్డర్ తో తెప్పించుకున్నది. ఎక్కువ కాయలు వస్తాయి. మిద్దె తోటలకి మనకి మొదట్లో మనకి ఏం వేసుకోవాలో తెలీదు, అన్ని కొని పెట్టేసుకున్నాను. తర్వాత గ్రాఫ్టింగ్ వెరైటీస్ ఇవన్నీ మనకు తెలిసినవి ఒకటి మార్చుకుంటూ వస్తాం. జామ, ఇది జామ్ అండి. కలర్ కూడా రెడ్ కూడా డిఫరెంట్ జామ్. ఇది బార్బడోస్ చెర్రీ అండి. ఇది బార్బడోసా? వచ్చినాయి కాయలు? వచ్చినాయి చాలా, అసలు బాగా వస్తాయి. ఈసారి నాకు ఇవ్వండి, నేను ఇప్పటివరకు చూడలేదు, వినడమే కానీ. ఇది కేక్ మీద ఉంటాయి అవే కదా బార్బడోస్ చెర్రీ? రెడ్ కలర్ లో ఉంటాయి. ఇది ఉసిరికాయలా గీతలుగా ఉంటాయి. ఇదేమో ఇది సపోటా, పాల సపోటా. ఈ మొక్క చాలా స్పెషల్ అండి. ఆ మొక్క చూడండి ఎందులో ఉందో. నాకు ఇది యాక్చువల్ గా మన గ్రూప్ లో వెంకటేష్ గారు ఉండేవారు, గుర్తుందా మీకు? నార్లు అవి మనకు తెచ్చిపెట్టేవాడు. ఆయన వారి ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చి గార్డెన్ అందరికి మొక్కలు ఇచ్చేస్తానని చెప్పి మెసేజ్ పెట్టారు. అయితే ఆ పాత గ్రూప్స్ లో నేను ఉన్నప్పుడు ఆ రాధగారు ఇంకొక ఆమె అందరూ 30-40 ఒక్కొక్కరు పట్టుకెళ్ళారు. ఒక్క మొక్క ఆయన గుర్తుగా నేను ఉంచుకున్నాను అన్నమాట. ఇదంతా కాయలు ప్రతి సంవత్సరం వస్తాయండి. ఆయనకి ఎన్నో సార్లు పెట్టాలనుకుంటాను, మర్చిపోతా ఉంటాను పనుల్లో. సపోటాలకి అసలు సీజన్ ఉండదు అంటారు కదా, ఎప్పుడు పెద్ద మొక్కలు ఇన్ని సంవత్సరాలు పెంచిన మొక్కలు ఇస్తుంటే ఆయన ఎంత బాధపడి ఉంటారు కదా. కానీ ఆయన చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి మొక్కలన్నీ చూసుకుని. ఇదేంటి నిమ్మ? ఇది నిమ్మ అండి. పెద్ద అవుతాయి కాయలు. టేబుల్ లైమ్ ఇది. కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, ఆరెంజ్ షేడ్ తో వస్తుంది. చిన్న పాట్ లో ఉండేది, రీసెంట్ గా మార్చామండి. దీంట్లో కొంచెం కాయలు ఉన్నాయి కానీ కాయలు బాగా. ఇది
అండి. ఆల్ స్పైసెస్ ఆల్ స్పైసెస్ అందరికి ఇచ్చేగా మరొక కొమ్మ పాతుకున్నాను. ఇంత పెద్దది అయిపోయింది బాగా. ఇది కొమ్మలతో వచ్చిందేంటి? ఇంత చిన్న కొమ్మ పాతే వచ్చేస్తుంది. నేను వేసింది ఇది కొమ్మేది. కొమ్మే వేస్తే వచ్చింది. గార్డెన్ లోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వీటిని. ఎక్కడ తెప్పించారు? గ్రో బ్యాగ్స్ చాలా బాగున్నాయి. చిన్నవి హైదరాబాద్ లో కంపెనీ వాళ్ళండి. అప్పట్లో గ్రూప్ మీట్ పెట్టినప్పుడు, సెకండ్ మీట్ ఏదో పెట్టాం వైజాగ్ లో, పెట్టినప్పుడు తెప్పించాం. చాలా బాగున్నాయి. అంటే ఆకుకూరలకి చాలా బాగా సెట్ దగ్గరగా ఉన్నాయి. అండ్ కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి మనకి మార్కెట్ లో అంత పెద్ద అవ్వక్కర్లేదు. ఈ సైజ్ వస్తే మనం ఆకుకూరలకి పెద్ద అవసరం లేదు. అప్పుడు చిన్న కిటికీ పక్కన స్పేస్ లో కూడా మనం ఒక 4 పెట్టుకుని పెంచుకోవచ్చు. ఇప్పుడు హార్వెస్ట్ కి రెడీగా ఉన్నట్టు కదా ఆల్మోస్ట్ మనం. కొద్ది కొద్దిగా కోసేసుకుంటా ఉంటాం, పక్కన సైడ్ నుంచి కోసుకుంటూ ఉంటే మళ్ళీ వేసుకుంటా ఉంటాం. అవునండి. చిన్న టెక్నిక్ ఏంటంటే స్పేస్ లేని వారికి ఇప్పుడు ఈ పక్కన కోసేసిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ సీడ్స్ వేసేసుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ ఆ పక్కన అట్లా ఒక వారానికి సరిపడా ఒక 2-3 బ్యాగులు ఆల్టర్నేటివ్ పెట్టుకుంటా ఉంటాం. అన్ని ఒకేసారి వేసుకుంటే ఒకేసారి హార్వెస్ట్ వచ్చేస్తాయి కదా. అందుకని ఒకసారి మనం ప్లాన్డ్ గా చేసుకోవచ్చు. ఒక 2 వాటికి ఒకసారి వేసుకుని మళ్ళీ ఒక 2 వారు నెక్స్ట్ వీక్ అట్లా వేసుకుంటే రెగ్యులర్ గా వస్తుంది. పనాల్సిన పని ఉండదు. అవునండి. ఇది మల్టీవిటమిన్ అండి. ఇది కూడా కొమ్మతోటే. స్కూల్స్ కి వెళ్తున్నాం ఏంటో ఫ్లవర్ వస్తుంది కొత్తగా. అన్ని మొక్కలకి ఫ్లవరింగ్ వస్తుంది అంట, మనకి తెలీదా? చూడండి ఎంత బాగున్నాయి, గ్రీన్ కలర్ డబల్ షేడ్ లో. అదే కదా, ఇదే చూడడం మొక్క బాగా వెళ్తున్నామని చెప్పాను కదా స్కూల్ పిల్లలకి. ఎగ్జిబిషన్ లో వాళ్ళకి పెట్టడం కోసం నేను ఈ పాటలు ఇది ఇట్లా నేను ఎత్తి పట్టుకెళ్ళిపోయి కూడా ఎంత దూరమైనా ఒక 20 ప్లాంట్స్ ఇట్లా పట్టుకెళ్ళి చూపించచ్చు పిల్లలు. ఇది ఏంటి మల్టీవిటమిన్ ఎలా యూజ్ చేస్తారు? మల్టీవిటమిన్ మన కరివేపాకులా వాడేసుకోవచ్చండి, పొడి చేసుకోవచ్చు. దోశల మీదకి పిల్లలకి తెలియకుండా పౌడర్ చేసేసి డ్రై చేసి వేసుకుంటే అసలు ఎంత హెల్దీ అంటే అన్ని తినరేరు కదా కొందరు పిల్లలు. బాగుంటుంది కూడా. ఈ మొక్క ఒకటండి మనకి స్టార్ ఫ్రూట్ లో స్వీట్ వెరైటీ అన్నమాట. ఇంతకు ముందు పులిపే ఎక్కువ అందరూ పెంచేవాళ్ళు, తెలిసేది కాదు. అంటే బాగా పెద్దగా పెరిగిపోతుందని కటింగ్ చేసేసాను. ఈ సైడ్ నుంచి గ్రో అవుతుంది. ఇప్పుడు సైడ్ నుంచి గ్రో అవుతుంది. కాయలు చాలా బాగా వస్తాయండి. 3 మొక్కలు ఉన్నాయి, కింద ఒకటి పైన ఒక 2. నాకు చాలా ఇష్టం ఇది. మార్కెట్ లో అంతగా దొరకవు కూడా. స్టార్ ఫ్రూట్స్ దొరకవు. ఏదో ఒక్క సీజన్ లో ఎక్కడ ఒరిస్సా నుంచి తీసుకొస్తారండి. ఇది దబ్బ చెట్టు అండి. పూత వచ్చింది ఈ సంవత్సరం, మరి ఈ సంవత్సరం వస్తుంది. ఎన్నాళ్ళు అయింది అది? 3 ఏళ్ళు అవుతుంది. చాలా పేషెన్స్ తో వెయిట్ చేస్తాను. ఇది దానిమ్మలో ఇది ఒక వెరైటీ. దానిమ్మలో అదొక వెరైటీనా? ఇది మనకు అప్పట్లో ఏం వెరైటీలు మిద్దె తోటల్లో బాగా వస్తాయి తెలియని టైంలో కొనుక్కున్నది. నాటు వెరైటీ అన్నమాట. గింజలు ఉంటాయి, కాయలు వస్తా ఉంటాయా? కాయలు వస్తాయి. మన ఇంట్లో పెంచుకున్న చాలా మంచి కలర్ వస్తాయి కదా అసలు. ఇదేమో తైవాన్ మల్బరీ అండి, గ్రీన్ పొడవు రకమా? ఇది 8 ఏళ్ళు అవుతుంది. కొమ్మలు చాలా సార్లు ట్రై చేస్తున్నాం కానీ రావట్లేదు. కొమ్మలతో రావట్లా. అలానే మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కాయలు వస్తున్నాయా? చాలా వస్తాయండి. అవునా? పొడవు రకం ప్రూనింగ్ చేసేస్తాం, సీజన్ మారుతుంది కదా. ఇది మామిడిలో ఇదొక వెరైటీ అండి. అంటే మనకి పునాసి మామిడి అంటారు కదా. అవునవును. ఇది పూత మీద ఉంది, ఇప్పుడు చూసుకున్నారా మీరు? వస్తుంది, చూసాను. ఇదిగోండి పూత వచ్చేటప్పుడు నీరు పోయకూడదు అంటారు. కొంచెం గ్యాప్ ఇచ్చి ఎక్కువ తడపకుండా ఉంచుతారు. అవునండి. ఇది నారింజలో ఇది ఒక వెరైటీ. దగ్గరికి వచ్చింది ఇది. ఇంక దీనికి కూడా ఫ్లవర్ వస్తుంది అనుకుంటున్నా. ఇంక ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా? సీజన్ అయిపోయిందండి, ప్రూనింగ్ చేసేసాం కదా. ఉసిరి, పప్పు ఉసిరి అంటారు కదా, చిన్న వస్తాయి. బిలాంబి అలాగో ఇది కూడా అలాగే. మనకి అంటే తెలియట్లా, మార్కెట్ లో దొరకవు ఈ ఉసిరి. పెద్ద ఉసిరి అమ్ముతారు. ఎక్కడో చెట్లు ఉంటే స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు చిన్నప్పుడు. అందుకని ఇది ఇంట్లో ఉండాలి కంపల్సరీ. 2 కాయలు వచ్చాయి ఈ సంవత్సరం, మళ్ళీ వచ్చే సంవత్సరానికి బాగా ఎక్కువ వస్తాయని వెయిట్ చేస్తున్నారు. ఇది ఉండాలి. సమ్మర్ లోనే కదా వస్తాయి. ప్రతి ఇంట్లోనే ఇది ఉండాలి. మనం మీరు వీడియో తీసినప్పుడు చెప్పారు కదండి అభిదన్యశ్రీ గారు, చిన్న చెట్టుకే కాయలు వచ్చాయి. నాకు ఇది ఆయన నవీన్ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అయినా చాలా మొక్కలు పంచారు గ్రూప్ లో అందరికి. నేను 1,00,000 మొక్కలు పంచితే ఆయన ఒక 2 లక్షల మొక్కలు పైనే పంచుంటారు. అన్ని ఊర్లలో పంచుతా ఉంటారు ఏదైనా ప్రోగ్రామ్ అయితే. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మిద్దె తోటల్లో ఎక్కడైనా సరే వారు ఇష్టంగా పెంచుతారు కాబట్టి ప్రతి మొక్క వారికి ఇస్తే మనకి బాగా వస్తుంది. బయట కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అయి చాలా బాగా చేస్తాడు. అవునండి. ఇంకా ఫ్యూచర్ లో మనందరం బాగా చెయ్యాలి అంటారు. టైం లేదు, ఢిల్లీలో ప్రతి ప్రోగ్రామ్ కి వచ్చి సైలెంట్ గా దగ్గరికి వచ్చి అసలు ఆయన్ని స్టేజ్ మీదకి పిలవం. ఇప్పుడు నేను 1-2 సార్లు అబ్జర్వ్ చేశాను, ఎక్కడ ఫీల్ అవడం గానీ ఏముండదు. అన్ని మొక్కలు ఇస్తున్నాను, 50-60 వేలు ఖరీదు చేస్తే మొక్కలు తెస్తారు ప్రతిసారి. ఆయన చాలా సైలెంట్ గోపిక. అమ్మ ఆడపిల్లలు మీరు చేస్తున్నారు, మాలాంటి వారి సపోర్ట్ ఉండాలి మీకు అంటున్నారు. చాలా మంచి మనం ఇంటర్వ్యూ చేసాం కదా. ఇందులోనే పక్కన నేను ఒక టమాటా మొక్క ఒకటి వేసుకున్నాను. తులసి మొక్కలు రోజు పూజకి తులసి మాకు తాగుతా ఉంటాం, టీలో అది వేసుకోవడానికి వేసుకున్నాను. ఇది
వీటన్నిటికి కలర్ వేసారా మీరు? రెడ్ ఆర్గానిక్ మేళాలు మనం పట్టుకెళ్తా ఆ, ఆ. ఉంటాం, పెయింట్ వేస్తారు. పెయింటింగ్ వేసారా? ఇది విత్తనాల కోసం వదిలేస్తామండి, చాలా Okay. బాగుంటుంది వెరైటీ. ఉమ్, నాకు మరి బాపట్ల వెరైటీ ఏంటో నాకు తెలియదు. పెద్ద కాయలు వస్తున్నాయి చక్కగా. ఇది వంగ మొక్క అండి, Okay. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది అర్థమైంది. ఇంకా వస్తుంది. అందుకని మనసొప్పక అట్లా కాయలు ఉంచేసాను. వస్తాయి చక్కగా కాయలేమో ఇందులో విత్తనాలు పక్క ready టమాటా పడి మొలిచింది కాబట్టి కొంచెం బాగా వస్తున్నాయి. ఉమ్, ఉమ్, ఇది కూడా ఎక్కడ పడితే అక్కడ తులసులు బాగా పుడతాయండి. ఉమ్. నేను తీసేయట్లా తులసులు, ఎందుకంటే నాకు రోజు పూజకి యూస్ అవసరం. చేస్తానంటున్నారు కదా. ఆకులు వాడుతుంటే ఎవరో ఒకరు తులసి మొక్కలు అడుగుతా ఉంటారు. ఉమ్, మా మిద్దె తోటలో వాళ్ళు అందరి దగ్గర తులసి మొక్కలు దండుగా ఉంటాయి. ఓకే. గుడిలో పంచుతుంటాము, అందరు ఇష్టంగా వచ్చి తీసుకెళ్తా ఉంటారు అనమాట. ఆ, మనకి ఈ విత్తనాలు రాలిపోయేస్తా ఉంటాయి కదండి, మళ్ళీ వచ్చేస్తా ఉంటాయి చిన్న పక్క చిన్న పక్కన కవర్స్ అలాగా. లో పెట్టి వస్తా ఉంటాయి. నేను అంతే ఆఫీస్ లో పట్టుకెళ్ళి పంచుతూ ఉంటాను. ఇది వంగ Golden మొక్క. మొక్కలు అంతే. ఇవన్నీ ఇది కలువ. గ్రాఫ్టెడ్ అనుకుంటా వంగ. ఇది కూడా గ్రాఫ్టెడ్. ఓకే, ఆయన చేస్తున్నారు వైజాగ్. ఆయన నాకు 2 మొక్కలు ప్రతి సీజన్ కి 2 ఇస్తారండి. కురంపాలెంలో ఉంటారు, ఒకప్పుడు Okay. రైతు అంట ఆయన. మనం బయట కొనుక్కుంటుంటే వద్దమ్మా ఇదిగోండి ఇట్లా వచ్చింది కిందది కదా. ఏంటి? కింద మొక్క ఏంటి? ఇలా వచ్చేసింది కదా, ఇది ఈ వచ్చిన తీసేయాలనుకుంటా. దాన్ని మనం తీసేయకపోతే పైది బలం తగ్గిపోయి రావు. ఇది నాటు వెరైటీ, ముళ్ళు ఉంటాయి కదా, చిన్న ఏదో చిన్న- అడవి మొక్క. అడవి మొక్కకి వేసింది. సో అది తీసేసాం అనుకోండి, అవునా? బాగా పెరుగుతాయి, గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి. ఓకే. ఇక్కడ కిందంతా కంపోస్టింగ్ అజోలా, నెక్స్ట్ వాటర్ ప్లాంట్స్. ఇందులో మనకి దోమలు అవి రాకుండా ఫిష్లు అవి వేస్తా ఉంటాం అన్నమాట. ఓకే, చిన్న మోలీస్ అవి చూసాను. అంటే అజోలా అవసరం అండి మనకి కంపోస్టింగ్ త్వరగా ఏం అవుతుంది. చేస్తారు? ఎలా వాడతారు ఇప్పుడు దాన్ని? తీసి మనం కంపోస్టింగ్ లో మనం కట్ చేసిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ, వేసేటప్పుడు దాంట్లో వేసేస్తే 2-3 months లో నేను మనకి చెప్తూ ఉంటాను కానీ అయితే శాండ్విచ్ మెథడ్ లో వేసేటప్పుడైనా అడుగుని వేసుకోకండి. మొన్న మనకి సైక్లోన్ వచ్చినప్పుడు పడిపోయింది, ఓకే. ఇరిగిపోయింది. పెట్టాను, ఇక్కడ పేడ పెడితే వస్తుంది అంటున్నారు, చూడాలి. కాయలు వచ్చావు కదా శుభ్రంగా. 6 సంవత్సరాలు అవుతుంది దగ్గర చప్పక పెట్టుకున్నాను. ఓకే. ఉంటే ఉంటది, రాకపోతే దీన్ని అట్లా గుర్తుగా దీనికన్నా తగిలించుకోవచ్చు కదా మనం. అవును, అలా ఉంచుకున్నారు అందుకని. ఓకే. ఇదేంటో ఏంటది? చూసారు, ఇదేంటో కామంచిగా? కామంచి. స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో కోసుకుని తినేవాళ్ళం. కామంచి పళ్ళు. ఇవి ఏదో హెల్దీ అంటారు కదా. డైజెషన్ సిస్టమ్ ఎవరికైనా డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఆ, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. చూడండి మ్మ్. ఎంత తీగా ఎలా ఉంటాయి, ఉంటాయి టేస్ట్ ఇవి? చాలా తీగా ఉంటాయి. మళ్ళీ ఇవి రాలిపోయి వాటికి అవే వచ్చేస్తాయి మొక్కలు కూడా. డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. టొమాటోలా ఉంది. చాలా బాగుంటాయి. బాగుంది. నాకు వీటి గురించి తెలియదు యాక్చువల్లీ మొదట్లో. తర్వాత ఎవరో మనకి ఆయుర్వేద మొక్కల గురించి చెప్పేవారు. ఎక్కడ దొరుకుతాయి ఇలాంటివన్నీ? ఏమండి, ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి అంటున్నా? ఇవన్నీ వాటికి అవే పుట్టేసి కంపోస్ట్ నుంచి వచ్చినవండి. ఓ. కాకపోతే వీటి గురించి తెలియక పీకేసేవాళ్ళం. ఓకే. వీటి గురించి తెలిసిన తర్వాత ఆయుర్వేదం ద్వారా మనకి గ్రూప్స్ ద్వారా పరిచయం పరిధులందరూ చెప్తుంటే ఒకటోటి మెడిసినల్ ప్లాంట్స్ అన్ని ఇట్లా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటాం. చాలా మంచిది అంటండి. ఓకే. చిన్నపిల్లలకి కడుపులో నులి పురుగులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా కామంచి. దొరుకుతాయి. కామంచి. చిన్న సైజ్ టొమాటోలా ఉన్నాయి. డిఫరెంట్ గా ఉంది టేస్ట్ నోట్లో కూడా. స్కూల్ కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు పార్క్ లో రోడ్డు మీద ఎలా పడితే అలా ఉంటే తీసుకుని తినేవాళ్ళం అప్పట్లో. ఓ. ఓకే. సో ఐశ్వర్య గారు, మీ దృష్టిలో మిద్దె తోటలు అనేది ఎంతవరకు అవసరం ఏంటి? మీ మాటల్లో ఒకసారి చెప్పండి. నా మాటల్లో చెప్పాలంటే మిద్దె తోటలు ప్రతి ఇంటికి అవసరం అండి. ఎందుకంటున్నానంటే ఆకుకూరలైనా సరే, చిన్న స్పేస్ ఉన్న ఆకుకూరలు పెంచుకున్నా కూడా వాళ్ళు చాలా వరకు సర్వైవ్ అవ్వగలుగుతారు. అంటే హెల్దీ ఫుడ్ పిల్లల నుంచి మొదలు పెడితే, వారి పిల్లల నుంచి మొదలు పెడితే మనం మొక్కలను పెంచినట్టు ఉంటుంది, పర్యావరణానికి మనం సంరక్షకులుగా ఉన్నట్టు ఉంటుంది. 10 మందికి కూడా మనకి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకించి మన విశాఖపట్నం వాసులందరూ ఈ మధ్య 5-6 ఏళ్లలో మొదట్లో మిద్దె తోటలు కాదు, చాలా మారారంటే అందరిలోనూ మార్పు వచ్చింది. మేము పెంచుతామని ముందుకు వస్తున్నారు. మేము సర్వీస్ చేయడానికి మేము సరిపోవట్లేదు, ఇంకా ఇంకో 100 మంది ఉంటే ఇంకా బాగుంటుంది చేయడానికి. ఎందుకంటే వాలంటీర్ గా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ప్రతి దాన్ని ప్రతి ఒక్కరికి మళ్ళీ అందించాలి, వాళ్ళకి సాటిస్ఫై చేయాలి. అందరినీ సాటిస్ఫై చేయడం అంటే అంత ఈజీ విషయం. అదే ఉద్దేశంతో మేము లాస్ట్ 1.5 year బ్యాక్ నేచర్ గార్డెనర్స్ ఓన్లీ వైజాగ్ కి సంబంధించి మేము సర్వీస్ బాగా చేయాలి, మనం అనుకున్నట్టు చేయలేకపోతున్నాము, ఇంకా అన్ని చేయగలగాలి అని చెప్పి మొదలు పెట్టాము. అలాంటి మన నుంచి తయారైన గ్రూపులు చాలా ఉన్నాయి. ఇలా ఇంకా తయారవ్వాలి, ఎక్కువ గ్రూప్స్ తయారవ్వాలి, సర్వీసులు ఇంకా బాగా చేయాలి. సర్వీసులు చేస్తూ ఉంటే మనం ఇంకా ఎక్కువ మంది ప్రమోట్ చేయగలుగుతాం కదా. నేను ఒక్కదాన్ని చేస్తే తక్కువ మంది వస్తారు, ఇంకా ఎక్కువ మంది మనకు ముందుకు వస్తే సర్వీస్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే,
గ్రేట్ టు నో. ఎగ్జాంపుల్ ఇదే అపార్ట్మెంట్, మా పక్కన అపార్ట్మెంట్, వీళ్ళందరూ ఎంత చక్కగా పెంచుకుంటున్నారంటే చూపిస్తాను. ఇది రథసప్తమి నిన్న ఇక్కడ మీదనే చేసుకుంటున్నారు కదా. అందరం కలిసి చేసుకున్నాం. సో అది నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఇది ఏదైతే ఉందో ఈ మొక్కలు పెంచడం అనేది అందరికి పాకాలి, అందరూ చేయాలి అనేది. నాకంటే ఎక్కువ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటికి. నైస్ టు నో. అండ్ పిల్లలతో మీకు కోఆర్డినేషన్ ఎప్పటి నుంచి ఎక్కువ మందికి యాక్టివేట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను చూస్తున్నాను ఈ మధ్య మీ స్టేటస్ అవి స్కూల్ యాక్టివిటీస్ అయితేనేమి, పార్క్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు మీరు. నాకు యాక్చువల్గా పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. మొదటి నుంచి నేను మొక్కలు పెంచుకునేటప్పుడు వీధిలో పిల్లలు వచ్చి సీడ్స్ వేయడం, చిన్న చిన్న మొక్కలు చూసుకుని ఆ మొక్క ఎంత పెరిగింది చూసుకుని హ్యాపీగా ఫీల్ అవడం, నాది కాయ వచ్చింది పువ్వు వచ్చిందని చూసుకోవడం భలే హ్యాపీగా అనిపించేది. అలా అలా అలవాటు అయ్యి వీధిలో పిల్లలందరూ వచ్చేవారు. ఆ తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది, మొదట్లో ఉండేది కాదు. ఒక 3 years బ్యాక్ పిల్లలు కూడా మనం ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదా, వారి పిల్లలందరూ కూడా వస్తే ముందుకు వస్తే బాగుంటుంది, వాళ్ళ నుంచి కదా మనకు రావాల్సిన మార్పు, మనం చేస్తే ఏముంది అని చెప్పి మొదలు పెట్టాం. మొదట్లో నాకు జేడీ ఫౌండేషన్ వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తే పిలిచారు. ఆ రోజు నాకు పుట్టినది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతా ఉంది. చాలా స్కూల్స్ కి వెళ్ళాము, కాలేజెస్ కి వెళ్ళాము. కాకపోతే మన అన్ని చోట్ల వీడియోస్ ఫొటోస్ తీసుకుని ఎక్స్పోజ్ చేయడం పెద్దగా మనకి టైం ఉండదు, వెళ్ళే వాళ్ళని తక్కువ మంది ఉంటాం కాబట్టి కష్టం. కానీ చాలా మార్పు వచ్చింది, పిల్లలు ముందుకు వస్తున్నారు. అసలు వాళ్ళు చూస్తే చాలు మనకు మంచి హ్యాపీనెస్, ఫ్యూచర్ వాళ్ళే కాబట్టి పిల్లల్ని చూస్తే చాలు వాళ్ళ మార్పు రావాలి. మా నేచర్ గార్డెనర్స్ గ్రూప్ ద్వారా సర్వీస్ చేయడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి మీవి, మీ నేచర్ గార్డెనర్ నుంచి? నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే చాలా ఉన్నాయి, చేయగలుగుతానా లేదా మా ఏజ్ పరంగా ఇంటి బాధ్యతల పరంగా చేయగలుగుతాం లేదో తెలియదు. కానీ నాలాంటి వాళ్ళు ఇంకొంతమంది తయారైతే ఇంకా చాలా హ్యాపీగా పిల్లల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళందరూ పెంచుకునే నేచర్ ఫార్మింగ్ అందరూ చేయగలిగి, అంటే చదువుకోవడం అందరూ చదువుకుంటారు, కాబోయే వ్యవసాయదారులుగా తయారు చేస్తే నాకు చాలా సంతోషం అండి. వ్యవసాయం అనేది ఒక అండర్ రేటెడ్ థింగ్ గా, అదేదో పనికిమాలిన విషయంగా చాలా మంది అనుకోవడం అనేది చాలా బాధాకరం అన్నమాట. కానీ ఈ నేచురల్ ఫార్మింగ్ అని కూడా కదా, ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు కదా. ప్రతి స్కూల్లో అదొక పాఠ్యాంశంగా మారితే బాగుంటుంది నా ఉద్దేశం. ఒక 50 years బ్యాక్ మనం తెచ్చుకున్నదే, ఈ ప్రాబ్లం కూడా మనం తెచ్చుకునేది, అది మనం పిల్లల ద్వారా మార్క్ చేస్తే ఫ్యూచర్ లో ఇంకా బాగుంటుంది. వ్యవసాయదారులు తక్కువైపోయారు చేసేవాళ్ళు, అందరూ ఇంకా ఎట్లా ఇబ్బంది అవుతుందని మానేస్తున్నారు. నేచురల్ ఫార్మింగ్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ రైతులు చేసేవారు ఉన్నారు కదా, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఫార్మ్ చూపిస్తున్నారు, అన్ని రకాలు మనం కూడా సహాయం చేస్తాము. మార్కెటింగ్ కూడా మన వైపు నుంచి మన మిద్దె తోటదారులు అందరూ ఆల్మోస్ట్ చాలా అన్ని కొనుక్కుంటున్నాం కదా. సో ఇంకా ముందుకు వస్తారు, ఇంకా ముందు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ముందుకు వస్తారు. సీడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నేచురల్ ఫార్మింగ్ లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా రకాలు, ఇంకా మాట్లాడుకుంటే మాకు రోజులు చాలా ఈ విషయాల గురించి. బట్ మనకి మొదట్లో విత్తనాలు దొరికే కాదు కదా, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. గ్రూప్స్ లో వచ్చినప్పుడు మనం కలిసినప్పుడు అసలు చాలా, ఇప్పుడు అంతా మనకి దొరుకుతున్నాయి దేశీ నేచురల్ ఫార్మింగ్ వాళ్ళతో కనెక్షన్స్ రావడం వల్ల మంచి మంచి విత్తనాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పంటలు మనం తీసుకోగలుగుతున్నాం. చాలా బాగుంది. గ్రూప్స్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెగిటివ్స్ పక్కన పెడితే పాజిటివ్స్ చాలా ఉన్నాయి కదా. అందరితో మంచి పెద్ద వాళ్ళతో పరిచయాలు, ఒక ఊరు నుంచి ఒక ఊరు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వడము. అసలు అను గారు మేమంతా అంతే, నాకు ప్రాణ స్నేహితురాలు అన్నమాట. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు అంటే తను ది బెస్ట్. అక్కడ శ్రీకాకుళం నుంచి ఏ ఈవెంట్ అయినా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు అలా. సో ఐశ్వర్య గారు, ఇక్కడికి మనం ఈ పార్ట్ కంప్లీట్ చేద్దాము, ఎందుకంటే మనం ఇంకా ఒక పార్ట్ మాత్రమే కంప్లీట్ చేయగలిగాము, ఇంకా అటువైపు అంతా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీడియో లెందీ అయిపోవడం అనే కారణంతో మనం ఈ వీడియోని ఇక్కడికి క్లోజ్ చేసి అటువైపు ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకేనా?